సమస్త లోకాలు సుభిక్షంగా సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలన్న తలంపుతో పుణ్యక్షేత్రమైన నైమిషారణ్యంలో సౌనకాది మహాముని బ్రహ్మర్షులందరితో కూడి మహాసత్రయాగం చేస్తున్నాడు. 12 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగే ఆ యాగం నిర్విఘ్నంగా సాగుతూ ఉండగా ఆ యాగశాలకు వచ్చేసిన ఉగ్రశ్రవసుడు అనే సూత మహర్షి ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి సౌనకాది బ్రహ్మర్షులందరికీ నమస్కరించాడు. ఈ సూత మహర్షి మహాబ్రహ్మజ్ఞాని, సకల పురాణాలను ఇతిహాసాలను అవపోషణ పట్టిన జ్ఞాని, విజ్ఞాన సంపన్నుడు. ఈ సూత మహర్షికి తిరిగి ప్రతి నమస్కారం చేసిన ఆ శౌనకాది ఋషి పొంగవులందరూ, ఓ సూత మహర్షి, నువ్వు వేదవ్యాసుని శిష్యుడైన రోమ మహర్షి కుమారుడవు. ఈ లోకంలో ప్రతిదీ నీకు తెలుసని లోక విఖ్యాతం. మా అదృష్టం బాగుండి మా పుణ్యఫలం వల్ల ఈ రోజు ఈ పుణ్యక్షేత్రమైన నైమిషారణ్యంలో, అది కూడా ఈ యాగశాలలో నీ దర్శన భాగ్యం మాకు కలిగింది. అయితే మీ సమక్షంలో మేము అనేక పురాణ గాథలు వినాలి అని భావిస్తున్నాము అని విన్నవించుకున్నారు. ఓ సూత మహర్షి, నువ్వు చెప్పే ఆ పురాణ గాథలు అత్యంత మధురంగా మనోహరంగా ఉండాలి. అంతేకాదు ఎంతో అపురూపంగా రమ్యంగా రమణీయంగా ఉండాలి. సకల విజ్ఞానానికి నిలయమై ఉండాలి. ఆ కథలు విన్నవారందరి పాపాలు పటాపంచలైపోవాలి. అటువంటి దివ్యగాథల్లో ఏదైనా ఒకటి చెప్పండి అని ఆ మహర్షులందరూ ప్రాధేయపడ్డారు. అప్పుడు సూత మహర్షి, ఓ ఋషి పొంగవుల్లారా, మీరు కోరినట్టే ఒక మహాగాథ నేను ఇప్పుడు చెబుతాను. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం ఆది యుగంలో వేదాలన్నీ చిలువలు పలువలుగా ఏకరాశిగా ఉండేవి. అలా ఉన్న ఆ వేదాలన్నింటినీ కృష్ణద్వైపాయనుడు అనే బ్రహ్మర్షి 4 భాగాలుగా విభజించాడు. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వ వేదము. ఇలా విభజించిన ఆ 4 వేదాలను తన 4 శిష్యులైన పైలుడికి ఋగ్వేదము, వైశంపాయనుడికి యజుర్వేదము, సుమంతుడికి సామవేదము, జైమినికి అథర్వ వేదము ఇచ్చి సూత్రాలు రాయించాడు. తమ సమక్షంలో ఆ 4 శిష్యుల చేత ఆ 4 వేదాలకు సూత్రాలు రచింపజేశాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను 4 వేదాలుగా విభజించి వాటికి సూత్రాలు రచింపజేయడం వలన కృష్ణద్వైపాయనుడు అనే బ్రహ్మర్షి వేదవ్యాసుడిగా పేరుగాంచాడు. ఈ వేదవ్యాస మహర్షి తన తపశక్తినంతా దారపోసి లోక కళ్యాణమే తనకు అత్యంత ప్రీతికరం, శ్రేయస్కరం అని భావించి నిస్వార్థంగా బ్రహ్మకై తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారం వల్ల బ్రహ్మజ్ఞానం పొందాడు. ఆ బ్రహ్మజ్ఞానంతో ధర్మార్థ కామ మోక్ష గాథలను రచించాడు. అంతేకాదు అష్టాదశ పురాణాలు, మహర్షుల చరిత్రలు, ధర్మశాస్త్రాలను, ఇతిహాస గాథలను రచించాడు. ఆ ఇతివృత్త గాథల్లో తన వాంగ్మయ విజ్ఞాన సంపదనంతా క్రోడీకరించి శ్రీ మహాభారతం అనే ఒక ఇతిహాస గ్రంథాన్ని రచించాడు. ఈ మహాభారతం 18 పర్వాలతో బహుభారంగాను బహు శ్రేష్టంగాను ఉంటుంది. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్న ప్రసిద్ధిగాంచిన ఏకైక గ్రంథం శ్రీ మహాభారతం. అష్టాదశ పర్వాలతో కూడిన ఈ మహాభారతంలో మొదటిది ఆది పర్వము, 2 సభా పర్వము, 3 అరణ్య పర్వము, 4 విరాట్ పర్వము, 5 ఉద్యోగ పర్వము, 6 భీష్మ పర్వము, 7 ద్రోణ పర్వము, 8 కర్ణ పర్వము, 9 శల్య పర్వము, 10 సౌప్తిక పర్వము, 11 స్త్రీ పర్వము, 12 శాంతి పర్వము, 13 అనుశాసనిక పర్వము, 14 అశ్వమేధ పర్వము, 15 ఆశ్రమవాస పర్వము, 16 మౌసల పర్వము, 17 మహాప్రస్థానిక పర్వము, 18 స్వర్గారోహణ పర్వము. ఈ విధంగా అష్టాదశ పర్వాలు ఉన్నవి. ఇందులో భగవద్గీత అనే దివ్య గ్రంథం కూడా ఉంది. శ్రీ మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు తన దంతాన్ని లేఖనంగా అంటే కలంగా ఉపయోగించి రాశాడు. సంస్కృతంలో ఉన్న శ్రీ మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించింది కవిత్రయం అనబడే నన్నయ్య తిక్కన్న ఎర్రాప్రగడ. శ్రీ మహాభారతానికి మరో పేరు పంచమ వేదం. చతుర్వేదాలతో సమానమైనది ఈ 5వ వేదం శ్రీ మహాభారతం. 1,25,000 శ్లోకాలతో నిండిన ఈ అతిపెద్ద ఇతిహాస గ్రంథంలో ధర్మము అధర్మము అనే 2 నీతి శాస్త్రాలను క్షుణ్ణంగా వివరించారు. ధర్మానికి ప్రతీకగా పాండవులు ఉండగా అధర్మానికి ప్రతీకగా కౌరవసేన ఉంది. ఇతిహాసము అనగా ఇది ఇలాగే జరిగినది, ఇందులో ఉన్నదే ఈ ప్రపంచంలో ఉన్నది, ఈ ప్రపంచంలో ఉన్నదే ఇందులో ఉన్నది అని వేదవ్యాస మహర్షి వ్యాఖ్యానించారు. ఈ మహాభారతాన్ని జయం అని కూడా అంటారు. జయము అనగా మానవులకు ధర్మార్థ కామ మోక్షములనందు జయము సమకూర్చున్నది. శ్రీ మహాభారతం అంతా కూడా 18 అనే సంఖ్యతో ముడిపడి ఉంది. ఇందులో ఉన్నవి 18 పర్వాలు. కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరిగింది 18 రోజులు. ఆ యుద్ధంలో పాల్గొన్నది 18 అక్షౌహిణీల సైన్యం అయితే అందులో పాలు పంచుకున్న మహావీరులు 18 మంది. ఒక అక్షౌహిణి సైన్యం అనగా 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది భటులు. ఇంత పెద్ద సమూహాన్ని కలిపితే ఒక అక్షౌహిణి సేన అవుతుంది. ఇలాంటివి 18 అక్షౌహిణీల సేన భారత యుద్ధంలో పాల్గొన్నవి. పాండవుల వైపు 7 అక్షౌహిణీల సైన్యం ఉండగా కౌరవుల వైపు 11
అక్షౌహిణీల సైన్యం ఉంది. 18 రోజుల మహాసంగ్రామ యుద్ధంలో పాండవుల వైపు 7 అక్షౌహిణీల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా దుష్టజమ్ముడు ఉండగా, కౌరవుల వైపు ఉన్న 11 అక్షౌహిణీల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా మొదటి 10 రోజులు భీష్ముడు ఉన్నాడు. 10వ రోజు యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీదకి ఒరిగిపోయాక 11వ రోజు యుద్ధంలో కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా రారాజు అయిన దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుడిని నియమించాడు. ద్రోణాచార్యుడు మహాబేకరంగా 5 రోజుల పాటు యుద్ధం చేశాడు. ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని పన్ని అందులోకి ఒంటరిగా వచ్చిన అభిమన్యుణ్ణి చుట్టుముట్టిన కౌరవ వీరులందరూ అధర్మంగా అభిమన్యుని చంపేశారు. ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న 5 రోజుల యుద్ధాన్ని ద్రోణ పర్వము అంటారు. 15వ రోజు యుద్ధంలో ధర్మరాజు ధర్మబద్ధంగా చెప్పిన ఒక అబద్ధం వలన దుష్టజమ్ముడి చేతిలో ద్రోణాచార్యుడు ప్రాణాలు విడిచాడు. ద్రోణాచార్యుడు శివైక్యం చెందిన అనంతరం 16వ రోజు కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా కర్ణుడు నియమితుడయ్యాడు. దానవీర సూరగా పేరుగాంచిన ఈ కర్ణుడి అండ దుర్యోధనుడికి కొండంత అండ. కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడే తన దగ్గర ఉన్న శక్తి అనే ఆయుధంతో అర్జునుడిని చంపాలి అనుకున్నాడు. కాని భీమసేనుడికి రాక్షస స్త్రీ అయిన ఇడింబాకు పుట్టిన ఘటోత్కచుడు పాండవుల వైపు ఉండి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతుంటే ఆ ఘటోత్కచుడి దాడి తట్టుకోలేక కర్ణుడు తన దగ్గర ఉన్న శక్తి అనే ఆయుధంతో ఆ ఘటోత్కచుడిని చంపాడు. కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడే భీమసేనుడు చేసిన 2 ప్రతిజ్ఞల్లో ఒక ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి ఆ వేడి రక్తాన్ని పానం చేశాడు. ఈ విధంగా భీమసేనుడు చేసిన 2 ప్రతిజ్ఞల్లో ఒక ప్రతిజ్ఞ కర్ణుడి కళ్ళ ముందే నెరవేర్చుకున్నాడు. ఆ ఘోరమైన సంఘటనను చూసి కూడా కర్ణుడు ఏమీ చేయలేకపోయాడు. 17వ రోజు యుద్ధరంగంలో కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తూ ఉండగా చుట్టుముట్టిన శాపాల కారణంగా కర్ణుడి యొక్క రథచక్రం 4 అంగుళాలు భూమిలోకి కూరుకుపోయింది. అప్పుడు కూడా కర్ణుడు ఆ రథాన్ని పైకి ఎత్తుతూనే అర్జునుడిపై బాణాలు వేస్తూ యుద్ధం చేయగా ప్రతిఘటించిన అర్జునుడు కర్ణుడిపై బాణ పరంపర కురిపించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోయాక 18వ రోజు కౌరవుల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా శల్యుడు ఉన్నాడు. ఈ శల్యుడు బల పరాక్రమవంతుడు, మాద్రదేశపు రాజు, నకుల సహదేవులకు స్వయాన మేనమామ. మేనల్లులు అయిన పాండవులకు సహాయం చేసేందుకు ఒక అక్షౌహిణీ సేనతో హస్తినాపురానికి వస్తూ ఉండగా మార్గమధ్యంలో పొందు విందు గాన భజానాలతో విడిది ఏర్పాటు చేసిన దుర్యోధనుడు శల్యుడి బలహీనతను ఆసరాగా చేసుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. 18వ రోజు యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో ధర్మరాజుకు శల్యుడికి ఘోరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. ఆ ద్వంద్వ యుద్ధంలో ధర్మరాజు తన ధర్మశక్తితో అవిక్రమ పరాక్రమవంతుడిగా చెలరేగి శల్యుణ్ణి చంపేయడంతో 18వ రోజు మధ్యాహ్నానికే యుద్ధం ఆగిపోయింది. అప్పటికే కౌరవ సైన్యం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇక కౌరవ సైన్యంలో మిగిలిన వీరులు దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. అంతటితో దుర్యోధనుడు పాండవుల సేనను చూసి భయపడి తన వైపు మిగిలిన సైనికులను పిలిచి, ఇక మీరు కూడా ఇక్కడి నుండి పారిపోయి దాక్కోండి, ఈ సమయంలో పాండవుల చేతికి చిక్కితే చంపేస్తారు అని చెప్పి దుర్యోధనుడు గుర్రం ఎక్కి పారిపోయి ఒక నీటి మడుగులో దాక్కున్నాడు. ఆ సంగతి కనిపెట్టిన పాండవులు దుర్యోధనుడిని బయటికి రప్పించి భీమసేనుడితో యుద్ధం చేయించగా భీమసేనుడికి దుర్యోధనుడికి జరిగిన ద్వంద్వ గదా యుద్ధంలో భీమసేనుడు దుర్యోధనుడి 2 తొడలు విరక్కొట్టి నేల కూల్చాడు. అలా నేలపై పడి కొన ఊపిరితో కొట్టుకుంటున్న దుర్యోధనుడి దగ్గరికి చాలాసేపు తరువాత అశ్వత్థామతో పాటు కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి చాలా దుఃఖించారు. ఆ స్థితిలో రారాజును చూసి అశ్వత్థామ కోపోద్రిక్తుడై ఆవేశంతో రగిలిపోయాడు. రారాజా, పాండవులు దుర్మార్గులు, అన్యాయంగా నీకు ఇలాంటి దుస్థితిని కల్పించారు. నా తండ్రిని గురువని కూడా చూడకుండా అన్యాయంగా దుష్టజమ్ముడి చేత చంపించారు. అలాంటి పాండవుల మీద పగ తీర్చుకొని ఆ పాండవులందరినీ ఇప్పుడే చంపేసి ఈ అఖండమైన భారతావనిని నీ హస్తగతం చేస్తాను. ఇప్పుడే కౌరవ సైన్యానికి నన్ను సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించు అనగా ఆ స్థితిలో కూడా దుర్యోధనుడు సంతోషించి అశ్వత్థామను సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశాడు. అప్పుడు అశ్వత్థామ తన మేనమామ కృపాచార్యుడిని, కృతవర్మను వెంట పెట్టుకొని పాండవులు ఉంటున్న శిబిరాల వైపు వెళ్తూ మార్గమధ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక గుడ్లగోబ ఆ రాత్రిపూట ఆ మర్రి చెట్టు మీద ఉన్న కాకి గోళ్లల్లో ఉన్న కాకి పిల్లలను ఇష్టానుసారంగా భయంకరంగా పొడిచి చంపడం చూసిన అశ్వత్థామ ఆ సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక అక్కడి నుండి బయలుదేరి పాండవుల శిబిరాలపై విరుచుకుపడి పాండవుల సైనికులను, గాఢ నిద్రలో ఉన్న దుష్టజమ్ముణ్ణి, 5 మంది ఉప పాండవులను అతి కిరాతకంగా చంపేసి పాండవుల కోసం ఆ పరిసర ప్రాంతాలను అంతా గాలించినా అక్కడ పాండవులు కనిపించలేదు. ఇక అక్కడి నుండి వెనుదిరిగి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి జరిగిన విధ్వంసం గురించి చెప్పగా సంతోషంగా దుర్యోధనుడు కన్నుమూశాడు. అశ్వత్థామ జరిపిన ఘోరకలి గురించి తెలిసిన పాండవులు
శ్రీకృష్ణుడు అశ్వత్థామ కోసం గాలించగా అప్పుడు అశ్వత్థామ ఒక ముని ఆశ్రమంలో సన్యాసి వేషం కట్టి దొంగ తపస్సు చేసుకుంటున్నాడు అని గ్రహించి శ్రీకృష్ణుడు, పాండవులు, వేదవ్యాసుడు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అశ్వత్థామ బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని విడిచిపెట్టాడు. పాండవుల వంశంలో ఉన్న స్త్రీలందరి గర్భంలో ఉన్న పిల్లలందరూ అపాండవం అవుగాక అని సంకల్పించి ఆ బ్రహ్మ శిరోనామక అస్త్రం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని కూడా గర్భ విచ్ఛిన్నం చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మరో బ్రహ్మ శిరోనామక అస్త్రం వేసి అశ్వత్థామ వేసిన అస్త్రాన్ని చల్లార్చాడు. అంతేకాదు అశ్వత్థామకు దారుణమైన శాపం ఇచ్చారు శ్రీకృష్ణుడితో పాటు వేదవ్యాసుడు కూడా. నువ్వు చిరంజీవిగా ఈ భూమి మీద బతికున్నంత కాలం నీ ఒంటి నిండా చీము, రక్తం కారుకుంటూ భరించలేని దుర్వాసనతో పిచ్చోడిలా తిరుగుతుంటావు అని. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.